సిలిండర్ కావచ్చు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఏ పథకం తీసుకున్నా నిన్నగాక మొన్న మొదలుపెట్టిన ఇందిరమ్మ చీరలు కావచ్చు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మన ఓ అక్క నాకు ఒక మంచి మాట చెప్పింది. అందులో చాలా లాజిక్ నాకు కనిపించింది. మీరందరూ కూడా ఆ విషయం మీద దృష్టి పెట్టాలి. ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తే ఏ అక్కకు చీరిస్తే ఆ అక్క బండబూతులు తిట్టేది కేసీఆర్ కుటుంబాన్ని. ఇంత పనికిమాలిన చీరలు మాకిస్తారా, వాళ్ళు ఇట్లా కట్టుకుంటారా, ఇవి తీసుకెళ్ళి చైన్ల కాడ కాపలాగా పిట్టలు రాకుండా కట్టుకుంటున్నాం, ఇంత పనికిమాలిన చీరిస్తారని ఎంతమందికి కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇస్తే అంతమంది కేసీఆర్కు శాపనార్థాలు పెట్టారు. ఇప్పుడు మనం ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం. 90% పైగా చీరలు అందినే, 10% రాలేదు. వచ్చిన వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు, ఇంటికాడ పోయి చీర కట్టుకొని పండుగ చేసుకున్నారు. రానోళ్ళు మనల్ని తిడుతురు. అయ్యా ఏమైంది అయ్యా రేవంత్ రెడ్డికి నాకు చీర ఇస్తే తక్కువ అవుతుండేనా, సారే గా అక్కలకే ఆ చెల్లెళ్ళకే పెడతాడా, చీర పెడితే మేము కూడా సారె పండుగ చేసుకుంటాం కదా, మాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆనాడు వచ్చిన వాళ్ళందరూ కేసీఆర్ను తిడితే ఈనాడు రానోళ్ళందరూ మనల్ని తిడుతురు. అందుకే జిల్లా పార్టీ అధ్యక్షులకు నా సూచన, 1,00,00,000 మందికి 1,00,00,000 చీరలు ఇవ్వాలని పెట్టుకున్నాం. గ్రామీణ ప్రాంతాల